ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 15 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీక్ 15 ప్రేయర్ని మనము చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుని మనము వాక్యము ద్వారా ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహారక్షకుడైన మా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క ఘనమైన నామానికే వందనాలు. ప్రతి ఒక్క వారము మమ్మల్ని అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నందుకు, మా యొక్క విశ్వాసమును ప్రభువైనా బలపరుస్తున్నందుకు, ప్రభువైనా నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు నీకే వందనాలు. నీకేమిచ్చి రుణము తీర్చలేము దేవా. ఆపత్కాలము నుండి ప్రభువైనా మమ్మల్ని ప్రతి ఒక్క ప్రభువైనా ఆ పరిస్థితుల్లో నుండి ప్రభువైనా మమ్మల్ని తప్పించి నాయన నీ యొక్క అద్భుతమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నాను. నీకే వందనాలు. నీకేమిచ్చి రుణము తీర్చలేని తండ్రి నాయన, ప్రతి ఒక్క అపాయము నుండి మమ్మల్ని తప్పించి, ప్రతి ఒక్క ప్రభువైనా ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని నాయన సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. నీకేమిచ్చి మేము రుణము తీర్చలేము. నీ యొక్క మహోన్నతమైన నామానికి వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రభువైనా నీ యొక్క సువార్త అనేది ప్రభువైనా అనేక మందికి చేరాలని నీ యొక్క తలంపు కలిగి ముందుకు వెళ్తుండగానైనా నీ యొక్క శక్తిని మాతో ఉంచండి. ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ నామం పేరట ప్రభువైనా ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరిని బలపరచుండి దేవా. నీ యొక్క ఆత్మ మాతో ఉంటే ప్రభువైనా మేము నాయన నీ కొరకు ప్రభువైనా మేము ఇంకను ముందుకు నాయన వెళ్ళగలము తండ్రి. నాయన నీ యొక్క ఆత్మను, నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ఆత్మబలమును మాకు దయచేసి ప్రభువైనా మా యొక్క ఆలోచనలతో కాదు, మా యొక్క తెలివితేటలతో కాదు కానీ తండ్రి, నీ యొక్క తెలివితేటలతో ప్రభువైనా నీ యొక్క నడిపింపుతో నాయన మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. మా మీద మేము ఆధారపడట్లేదు కానీ యేసయ్యా తండ్రి, మాకున్న ఆధారము, మాకున్న ధైర్యము కేవలం నీవేనయ్యా. నీపై మేము ఆధారపడి ముందుకు వెళ్తుండగా మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈ యొక్క పరిచయను ఇంకను అభివృద్ధి పరిచి అనేక మందికి ఆశీర్వకరంగా, సువార్త లేని వారికి, సువార్త తెలియని వారికి, నిన్ను ఎరుగని వారికి నీ యొక్క రక్షణను ఇంకను పొందుకోలేని వారికి చేరుకునేలా సహాయం దయచేసి కృప చేత నింపమని ఆయన పాటల్లో ప్రభువైనా వాక్యంలో అంతట్లో మీరు ఉండేది ప్రభువైనా కేవలం నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకింత కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిదే. ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకింత కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడచెను, తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడచెను, తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది, ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ఎందుకింత కన్నీరు, ఎందుకావేదన,
నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఎదిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఎదిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుము, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుము. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకెంత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా కన్నీరు తుడిచేవాడువు నాయన, మా దిగులంతను తీసివేసి మా చింత యావత్తును ప్రభువును తొలగించేవాడువు నాయన. ఈ లోకంలో మాకు అనేకమైన టెన్షన్స్ ఉన్నప్పటికీ నాయన, అనేకమైన చింతలు మదిలో పరిగెడుతూ ఉన్నప్పటికీ నాయన, నీవున్నావన్న ధైర్యము, నువ్వు చూచుకుంటావన్న ధైర్యము మా యొక్క చింతనంతటినీ యావత్తును తీసివేస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో అన్ని జనులు ప్రభువా నాయన, రేపు ఏమి చేస్తాము, ఏమి తిరుగుతాము, ఏమి తింటామని అనేకమైన టెన్షన్స్తో ఉంటారు దేవ. వారిని చూచి మేము అలాగున ఉండక నాయన, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన నీవు మమ్మల్ని పోషించుచున్నావు దేవా. రేపు నీవున్నావు, ఈరోజు నీవు ఉన్నావు, రేపు కూడా నీవు మమ్మల్ని నుండి ముందుకు నడిపిస్తావని ఆ యొక్క ధైర్యాన్ని మాతో ఉంచినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. నేను ఈరోజు చెప్పబోతున్న వాక్యములో కూడా మమ్మల్ని ముందుకు నడిపించి దేవా, మాకు సరిపడ జీవితాన్ని, మా జీవితానికి సరిపడ వాక్యాన్ని మేము వినలాగున మాకు సహాయం దయచేయండి. ముఖ్యంగా నీ యొక్క ఆత్మశక్తిని మాతో ఉంచిన నీ ఆత్మను ప్రభువైన నాతో ఉంచి మాట్లాడబోయేది నేను కాదు, కానీ మా జీవితాలకు సరిపడే వాక్యము నీ యొక్క ఆత్మ సహాయముతో ప్రభువైన మాకు అందరికీ వినిపించడానికి సహాయం దయచేయండి. అంతం వరకు ఎటువంటి ఆటంకం రాకుండా, తప్పులు మాట్లాడకుండా ప్రభువైన నీ యొక్క వాక్యము నుండి నాయన మా జీవితానికి సరిపడే మాటలను మేము తీసుకోవడానికి సహాయం దయచేయండి. కృప చేత నింపండి. మా యొక్క శోధన నుండి మమ్మల్ని తొలగించి నాయన నీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. వాక్యంలోకి వెళ్ళిపోతుండగా నాతో ఉండి నాకు సహాయం దయచేసి కృప చేత నింపమని నేచుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వీక్ 15కి మనం చేరి ఉన్నాము. ఈ యొక్క 15th వీక్ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే టెన్షన్, వర్రీనెస్, చింత.
ప్రతి ఒక్క మనిషికి రేపేమవుతుందో, ప్రతి ఒక్క మనిషికి రేపు నా జీవితం ఏమైతుందో అని, రేపు నా కుటుంబం జీవితం ఏమైతుందో అని, రేపు నా పిల్లల జీవితం ఏమైతుందని, రేపు నా జీవితం ఏమైతుందని, ఆ యొక్క టెన్షన్, ఆ యొక్క చింత అనేది ప్రతి ఒక్క మనుషుని జీవితంలో ఈ రోజుల్లో ఉన్న ఒక క్వశ్చన్ అనమాట. వాట్ ఇఫ్ అనే క్వశ్చన్ ప్రతి ఒక్క మైండ్‌లో అనేది తిరుగుతూ ఉంటుంది. ఈవెన్ విశ్వాసులైన వారు మనం కూడా చాలాసార్లు రేపేమైతుంది? రేపు నేను రేపొద్దున్న నా పరిస్థితి ఎలా ఉంటుంది? నా కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? నా పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? నా జీవితం ఎట్లా అయిపోతుంది? ఇది కాకపోతే ఎలా ఉంటుంది? అనే ఆ యొక్క క్వెషన్ మన మైండ్‌లో ప్రతి ఒక్కరి మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. వరల్డ్‌లో టెన్షన్ లేని వారిని మనము కనుగొనడం చాలా కష్టమైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎంతో ధనం ఉన్నవాడికి, ధనం లేనివాడికి, ఇల్లున్నవాడికి, ఇల్లు లేనివాడికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ అనేది ప్రతి ఒక్కరి మైండ్‌లో నడుస్తూనే ఉంటుంది. ఆ యొక్క చింత అనేది ప్రతి ఒక్కరి హృదయంలో నడుస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, హెల్త్ టెన్షన్స్ అని చెప్పి, హెల్త్ వరీనెస్, కెరియర్ కోసం కానీ, జాబ్స్ కోసం కానీ అనేకమైన చింతలు, అనేకమైన ఆ యొక్క ఆ యొక్క ఆవేదనలు అనేవి ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి తలంపుల్లో తిరుగుతూ ఉన్న క్వశ్చన్ అనమాట. అయితే క్రైస్తవులుగా ఉన్న మనము, విశ్వాసులుగా జీవించబడుతున్న మనమంతా దేవుని వాక్యమును చూస్తున్నప్పుడు, మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము ఆ యొక్క చింత అనేది మనము కలిగి ఉండొచ్చా? మనము దేనికోసమైనా దేనికోసమైనా చింతించడం అనేది మనము చేయొచ్చా? వాక్యము రీతిగా మనం చూసుకుంటే క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము ఆ చింత లేకుండా ఎలా జీవించాలి? ఆ చింత లేకుండా జీవించగలిగిన వారిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? దేవునిపై ఆధారపడి ఆ యొక్క చింత యావత్తును మనం ఎలా తొలగించుకోవాలి? దేవునిపై విశ్వాసం ఉంచి మనం ఆ చింతను తీసి కేవలం దేవుని మాత్రమే చూస్తూ, దేవుని మాత్రమే గురిగా ఉంచుకొని, మనకున్న కష్టాలను, మనకున్న సమస్యలను పక్కన పెట్టి జీవించగలిగేలా మనం ఎలా చూడాలో ఈరోజు వాక్యం ద్వారా మనము తెలుసుకొని, దాన్ని బట్టి మనం నేర్చుకుని, చింతను మన జీవితంలో నుండి తీసివేసి, ఆ యొక్క వర్రీనెస్ అనేది మన జీవితంలో పక్కన పెట్టి, కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తూ, దేవుడు చూసుకుంటాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఇంతవరకు నడిపించిన దేవుడు మనల్ని ఇక మీదట కూడా ముందుకు నడిపిస్తాడని వాక్యము ద్వారా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకొని, మనం ఈరోజు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకుందాం. మనకి కొన్నిసార్లు టెన్షన్స్ కలిగినప్పుడు, మనకి కొన్నిసార్లు ఆ యొక్క వర్రీనెస్, చింత అనేది కలిగినప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడం ఆపేస్తాం, ప్రార్థన చేయడం ఆపేస్తాం అనమాట. ఏదన్నా మనకి ఒక చింత కలిగిందనుకోండి, ఏదైనా మనకు ఒక ప్రాబ్లం మనకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, కామన్గా మనం చేసే పని ఏంటంటే ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధించడం మానేస్తాం, దేవునికి ప్రార్థించడం మానేస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు విశ్వాసులంగా మనము ఆ యొక్క బలహీనతను మనము కలిగి ఉంటాం. అయితే బైబిల్లో అపోస్తలులు పౌలు అండ్ సైలస్ వారు చెరసాలలో బందీలుగా ఉన్నప్పుడు వారిని పట్టుకుని ఆ యొక్క సంకెళ్ళు వేసి ఆ యొక్క చెరసాలలో బంధించినప్పుడు వారు చేసిన పనేమిటో మనం ఈరోజు వాక్యంలో చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చూసుకున్నట్లయితే 24వ వచనం నుండి 25వ వచనం దాకా చదువుకుందాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములో ఊడెను. ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత అపోస్తలులైన పౌలు అలాగే శిష్యులంతా సువార్త చేస్తున్నప్పుడు, అపోస్తలులైన పౌలు శీలలు సువార్త చేస్తున్నప్పుడు అపోస్తలులైన పౌలును శీలను పట్టుకుని చెరసాలలో బంధించి, వారికి ఆ యొక్క సంఖ్యలు వేసి బంధించి వారిని ఆ చెరసాలలో ఉంచినప్పుడు జనరల్గా మనం ఆలోచిస్తే ఒక మనిషిని ఆ జైల్లో పెట్టినప్పుడు, చెరసాలలో పెట్టినప్పుడు వారికి ఎంత భయం కలిగి ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, ఇప్పుడు నన్ను కొడతారా, నన్ను తిడతారా, నన్ను చంపేస్తారా అని చెప్పి ఎంత భయం కలిగి ఉంటుంది. మనము ఒక్కసారి ఆ యొక్క స్థితిలో ఉండి మనం ఆలోచిస్తే మనకి ఎంత భయం పుడుతుంది కదా. కానీ పౌలు శీలలు ఇక్కడ అలా చేయట్లేదు. పౌలు శీలలు ఏం చేస్తున్నారు? చింతించడం మానేశారు, భయపడ్డం మానేశారు. వాళ్ళని ఏం చేస్తారు అని, చంపేస్తారని భయపడ్డం మానేసి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆ యొక్క చెరసాలలో వారిని బంధించినప్పుడు వారు ఆవేదన పడడం మానేసి, చింతించడం మానేసి దేవుణ్ణి స్తుతించడం, కీర్తనల ద్వారా ఆయనకి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు చేసిన ఆ యొక్క పనిని మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. ఎంత కష్టంలో ఉన్నా సరే, రేపేమవుతుందో మనకి తెలియకపోయినా సరే, మనల్ని చంపేస్తారు, మనకు రేపేమవుతుందో, రేపేం సంభవించబోతుందో అని ఆ యొక్క భయం లేకుండా వారు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. వెంటనే ఏమైంది? అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. దేవుడు అట్టి రీతిగా గొప్ప కార్యము అక్కడ జరిగించాడనమాట. వారు స్తుతించి కీర్తనలు పాడుచున్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చి ఆ యొక్క చెరసాల బద్దలయ్యి, చెరసాల తలుపులు మొత్తం ఓపెన్ అయ్యాయంట, తెరుచుకున్నాయని వాక్యం సెలవిస్తున్నది. అట్టి రీతిగా అలాంటి స్థితిలో మనం ఉంటే మనం ఏం చేస్తాం నిజంగా? కానీ పౌలు శీలలు అలా చేయలేదు. దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని కీర్తన ద్వారా ఆరాధించడం మొదలుపెట్టారు. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి వచ్చిన కష్టాల్లో మనం ఆగిపోకుండా, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఆ యొక్క చింత అనేది మన హృదయంలో కలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మనం ఆపకూడదు. దేవునికి ప్రార్థన చేయడం మనం ఆపకూడదు. ఒక చింత మనకి ఈరోజు వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణి మనం విడిచిపెట్టే స్థితిలో ఈరోజు మనం ఉన్నామేమో. పౌలు శీలలు ఆ రోజు భయపడి, ఆవేదన పడి, మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని చంపేస్తారని భయపడలేదు, కానీ దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి కీర్తనల ద్వారా ఆరాధించి ప్రార్థనలు చేశారు. అట్టి రీతిగా పౌలు శీలల వలె మనము కూడా మనకి చింత కలిగినప్పుడు, మనకి ఆవేదన కలిగినప్పుడు, మనకి భయము కలిగినప్పుడు మనము మన శక్తి మీద ఆధారపడకూడదు. దేవుని శక్తి మీద ఆధారపడి దేవునికి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేసే బిడ్డలముగా మనం ఉంటే పౌలు శీలలు చూసిన ఆ గొప్ప కార్యమే మన జీవితంలో కూడా చూస్తాం. అక్కడ చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అటువంటి గొప్ప రీతిలో కార్యము మనము కూడా చూడగలుగుతాం. ఎందుకంటే అలాంటి స్థితిలో వారు భయపడకుండా దేవుణ్ణి ఆరాధించారు. అట్టి హృదయం మనకు కావాలి, దేవునిపై విశ్వాసం మనకు కావాలి. ఎంత విశ్వాసం ఉంటే అలాంటి పరిస్థితుల్లో అలా చేస్తారు. అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. మనకి ఏదైనా చింత కలిగినప్పుడు, మనకి ఏదైనా వరీనెస్ కలిగినప్పుడు మనము అక్కడే ఆగిపోకూడదు. దేవునిపై విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కనుక మన చింత, మన వరీనెస్ అనేది మన ఆరాధనను, మన ప్రార్థనను ఆపకూడదు. మరొక ఉదాహరణ ఏంటంటే, మనకి యొక్క చింత అనేది కలిగినప్పుడు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏం జరుగుతుందో తెలీదు అన్న కేయాస్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా మనశ్శాంతిని కోల్పోతాం. మనకి నిద్ర సరిగ్గా పట్టదు, మనకి ఏమవుతుందో అని భయంగా జీవిస్తూ ఉంటాం. కానీ వాక్యములో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పేతురు సువార్త చేస్తున్న టైంలో అప్పుడున్న రాజైన హేరోదు యేసుక్రీస్తు సువార్త చేస్తున్న శిష్యులందరినీ చంపుదామని అప్పటికే యోహాను సహోదరుడైన యాకోబును చంపించి వేశారనమాట. చంపించి వేసిన తర్వాత పేతురును కూడా పట్టుకుని చెరసాలలో వేసి తనను కూడా చంపించాలని ఆ యొక్క ప్లాన్ కలిగి ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్న పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రశాంతంగా నిద్రపోయాడు. మనం ఈ వాక్యంలో చూస్తున్నట్లయితే 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం దాకా నేను చదువుతాను. 12వ అధ్యాయము 1 నుంచి 6వ వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలను ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టయములు సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనితో వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. గమనించండి, ఇక్కడ పేతురు అంత టెన్షన్లో ఉన్నాడు. పేతురు యాకోబుని చంపేశారు, తనని కూడా చంపేస్తారు. ఆ యొక్క యూదులకి అది ఇష్టమైంది కావున యాకోబుని చంపేశారు. నెక్స్ట్ పేతురుని కూడా చంపాలని ఆ యొక్క తలంపు కలిగి ఉన్నప్పుడు పేతురుని చెరసాలలో పెట్టి సంఖ్యలో వేసి బంధించి తర్వాత చంపాలని ఆ యొక్క ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క రాజైన హేరోదు యూదులు కలిసి పేతురుని కూడా చంపించాలని ఆ యొక్క కుయుక్తితో ఉన్నప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం 6వ అధ్యాయం చూస్తే, ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను.
అంతటి టెన్షన్‌లో ఉన్నప్పుడు తనను చంపేస్తారని ఆ యొక్క భయం లేకుండా, ఆ యొక్క టెన్షన్ లేకుండా పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడని వాక్యం మనకు సెలవిస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నిద్రపోతారా? చూడండి, పేతురుకు కలిగిన ఈ విశ్వాసం ఏంటంటే, తనని ఏం చేస్తారన్నా, తనను చంపేస్తారన్న ఆ యొక్క భయము, ఆవేదన తనలో లేదు గానీ, ఏం చేసినా సరే దేవుడు తనతో ఉన్నాడని ఆ యొక్క విశ్వాసం మాత్రం పేతురులో ఉంది. అందుకనే ప్రశాంతంగా నిద్రపోగలిగాడు ఆ రోజు. అలాంటి ధైర్యం మనకు, అలాంటి విశ్వాసం మనకి ఈరోజు మనకుందా? పేతురు కలిగిన నిజమైన విశ్వాసం మన జీవితంలో ఉంటే మనకు ఆ యొక్క మనసులో అనేది, ఆ యొక్క అశాంతి అనేది మనకు ఉంటుందా? మనసులో ఆ యొక్క శాంతి లేకపోవడం మనకి ఎందుకు కారణం అంటారు? పేతురు చంపేస్తారు అని ఆ యొక్క సూచనలు కనిపించినా సరే ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. మనం కూడా ఈరోజున్న కష్టాలను చూసి ఆ యొక్క మనసులో ఉన్న ఆ యొక్క ఆ కలతలన్నిటినీ మనము తీసివేసి మనము దేవునిపై విశ్వాసం ఉంచితే పేతురు వలె మనము కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఈరోజు మనకున్న టెన్షన్స్ అన్నీ కలిపి మనలను నిద్రపోకుండా చేస్తూ ఉంటాయి. మనకి ఏమవుతుందని, అప్పులు బాధలని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడం అనేది అనేకమైన సమస్యల ద్వారా మనము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనశ్శాంతి లేకుండా, నిద్రపోకుండా అనేకమైన సార్లు ఆ యొక్క తలంపులు గుర్తొస్తూనే ఉంటాయి. కానీ మనకి ఎప్పుడైతే ఆ యొక్క పేతురు ఎలా అయితే విశ్వాసం కలిగి తనని ఏమైనా చేసుకొని తనకి ఏమైనా పర్వాలేదు అనుకుని అలా ప్రశాంతంగా నిద్రపోగలిగాడో, అలాంటి నిజమైన విశ్వాసం మనకు కూడా కావాలి. పేతురు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆ రోజున. అలాంటి నిజమైన విశ్వాసం మనకు కలిగి ఉంటే మన మనసులో కూడా ప్రశాంతత, మన మనసులో కూడా ఆ యొక్క శాంతి అనేది ఉంటుందన్నమాట. కనుక మన సమస్యలు, మన ఆవేదనలు, మన చింతలు, మన మనశ్శాంతిని, మన హృదయంలో ఉన్న ఆ యొక్క సమాధానాన్ని పాడు చేయకూడదు. అలా చెదరకుండా ఉండాలంటే మన నిజమైన విశ్వాసము యేసుక్రీస్తుపై ఉంచాలి. ఎలా అయితే పేతురు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి ప్రశాంతంగా నిద్రపోగలిగాడో, మనం కూడా అలా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచితే ప్రశాంతంగా ఉండగలుగుతాం. అయితే ఈ యొక్క టెన్షన్స్ అనేది, ఈ యొక్క చింతలు అనేది మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఎప్పుడూ రేగుతూనే ఉంటాయి. అంటే ఎప్పుడు మనిషి ఏదో ఒక దానికోసం వర్రీ అవుతూనే ఉంటాడు. రేపేమవుతుంది, ఈరోజు నాకు ఇలా ఉంది, రేపు నేను ఉంటానా, రేపు ఏమవుతానో అనే ఆ యొక్క టెన్షన్ ప్రతి ఒక్క మనిషిలో ఉంటూనే ఉంది. అయితే మనకి వాక్యము చెప్పిన రీతిగా, యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పించిన రీతిగా మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము ఆ యొక్క చింతను మనము కలిగి ఉండకూడదు. ఆ యొక్క వర్రీనెస్ అనేది మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కొండపై ఉపమానములు ఇస్తూ, కొండపై బోధిస్తూ మనకు కొన్ని విషయాలు మన క్రైస్తవులుగా ఉన్న మనము ఎందుకు చింతించకూడదో మనకి వాక్యం ద్వారా మనము కొన్ని వచనాలను మనము చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండపై బోధిస్తూ ఈ మాటలు చెప్తున్నారు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ దేవుడు మనకి నేర్పించాలనుకున్నది ఏమిటంటే, లోకంలో ఉన్న 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి ధనము వలన కలుగుతూ ఉంటాయి. ఈ లోకంలో అనేకమైన అన్ని టెన్షన్స్ మనకి ధనము వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క టెన్షన్స్ అనేది మనము లేకుండా ఉండాలంటే, దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసం ఉంచి మనము జీవించగలగాలంటే మనము ఆ యొక్క ధనముపై అనేది ఆశను మనం వదులుకోవాలి. అయితే ధనము సంపాదించొద్దు అని దేవుడు మనకు చెప్పట్లేదు, కానీ ధనముపై అత్యాశ కలిగి ఉండొద్దు. డు నాట్ బి గ్రీడీ అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే అత్యాశను మనము కలిగి ఉండకూడదు. ధనము సంపాదించుకోవాలి, ధనమును నీ జీవనం కొరకు సంపాదించుకోవాలి, కానీ ధనమే నా జీవనంలాగా, ధనమే నా సర్వస్వం అన్నట్టు మనము దానిపై అత్యాశను కలిగి ఉండకూడదు. ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నువ్వు గనక ధనమును, సిరిని ప్రేమిస్తే దేవునికి దాసునిగా ఉండలేవు. ఒకవేళ దేవునికి దాసునిగా నీవు ఉండాలనుకుంటే మాత్రము ఆ యొక్క ధనముపై ఆశను నువ్వు విడిచిపెట్టాలి. 26వ వచనంలో ఇటు రీతిగా రాయబడింది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశ పక్షులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆకాశ పక్షులను మనం చూస్తున్నప్పుడు అవి విత్తవు, అవి కోయవు, అవి పంటను విత్తవు, అవి కోయవు, అవి హార్వెస్ట్ చేయవు వాటికి, కానీ దేవుడు వాడిని స్టిల్ పోషిస్తున్నాడు కదా. అంటే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు అన్నారు కదా అని చెప్పేసి దేవుడు వాటికి తీసుకొచ్చి వాటి ఉన్న ప్లేస్లో ఆహారం పెడతారని వాక్యం మనకు సెలవివ్వట్లేదు. అంటే దేవుడు దానికి ఆహారంను ఏర్పరుస్తాడు, కానీ అవి వెళ్ళి ఆ ఆహారాన్ని అనేది
తీసుకుంటూ ఉన్నాయన్నమాట. అవి పనిచేస్తాయి. సో మనం కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, అయినను కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మనము కూడా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని మనకి వాక్యం ద్వారా మనతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనము ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతించుకుడి. దేవుడు మనలను పోషించగలడు. ఆకాశ పక్షులను పోషించగలిగిన దేవుడు మనలను కూడా పోషించగలడు. అయితే నువ్వు తిని ఇంట్లో కూర్చుంటానంటే అది వాక్యానుసారం కాదు. నువ్వు పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేస్తే దానికి దేవుడు నీకు ప్రతిఫలము దయచేస్తాడు. దేవుడు నీకు ఆ యొక్క పరిస్థితులను నీకు మంచి స్థితిలో ఉండేలాగా సహాయం దయచేస్తాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని కూడా పోషించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆకాశ పక్షుల కంటే మనుషులు శ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తున్నది కదా. సో మనము ఆ యొక్క టెన్షన్స్ అనేది మన హృదయంలోంచి తీసివేయాలన్నమాట. ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు మనల్ని ఎందుకు పోషించలేడు అని ఆ యొక్క ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవునిపై ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉంటామో మనకు ఆ టెన్షన్ అనేది ఏముండదు. రేపు ఏం తింటాము, రేపు ఏం త్రాగుతాము, రేపు పొద్దున ఆహారం ఉంటుందా. ఆకాశ పక్షులు రేపు ఏమవుతుంది, రేపు నాకు ఆహారం దొరుకుతుందా అని ఆలోచించవు. అది ఆ రోజుకి ఆహారం కూర్చుకుంటాయి, ఆ రోజు తింటాయి, ఆ రోజుకి వాటి లైఫ్ అయిపోతుంది. తర్వాత కొరకు ఆలోచించుకుంటుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు అనే వాక్యం మనకు సెలవిస్తున్నది. సో ఈ రోజు కొరకు నువ్వు ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడంటే రేపు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇంతవరకు దేవుడిని నడిపించాడు కదా, రేపు కూడా దేవుడిని నడిపిస్తాడు అని మనము ఆ యొక్క ధైర్యమును మనము కలిగి ఉండాలి. అయితే బైబిల్ అంతట్లో చింత వలన సఫర్ అయిన చాలామంది ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు. మనుషులు చింతించట్లేదు అని నేను అనట్లేదు, కానీ మనుషులకి వరీనెస్ అనేది లేదు అని నేను అనట్లేదు, కానీ బైబిల్లో చాలామంది భక్తులు కూడా ఆ యొక్క వరీనెస్, ఆ యొక్క చింత అనేది వారి జీవితంలో చూశారు. భక్తుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా చూడగలిగాడు. దేవుని ద్వారా తను కార్యాలు చేయగలిగాడు. అలాంటి అద్భుతమైన కార్యాలు చేసి దేవుని శక్తి పొందుకున్న ఏలియా కూడా, ప్రవక్త అయిన ఏలియా కూడా ఆ యొక్క చింతను తన జీవితంలో ఒకసారి చూశాడనమాట. మనము ఒకటో రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఏలియా ప్రవక్త ఆ రోజుల్లో దేవుని కొరకు బలముగా విశ్వాసంగా నిలబడినప్పుడు అనేకమైన శక్తికరమైన కార్యాలు అప్పటికి చేసి దేవుని శక్తి పొందుకున్న ప్రవక్త అయినా సరే, అక్కడున్న రాజు భార్య అయిన యెజబేలు ఆ యొక్క విగ్రహాలను ఆరాధించండి అని ప్రేరేపించే ఆ యొక్క స్త్రీ ఏలియాకు వార్నింగ్ ఇచ్చిందనమాట. నిన్ను ఒక రోజుల్లో నిన్ను అంతమొందిస్తాను అని, నిన్ను చంపివేయిస్తానని చెప్పి ఆ యొక్క వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏలియా దానికి భయపడి దేవునికి ఏమీ చెప్పకుండా ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళి, నాలుగో వచ్చిన రీతిగా ఉందిగా, అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుని, మరణాపేక్ష గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ఆ యొక్క వార్నింగ్కి భయపడి దేవుణ్ణి అడగకుండా ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళిపోయి, దేవా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనము. ఆ యొక్క టెన్షన్స్ని, ఆ యొక్క చింతని ఏలియా ఏం చేస్తాడు, దేవునిపై ఉంచకుండా, దేవునిపై భారం వేయకుండా తన సొంత బలంపై ఆనుకుని, దేవా నా ప్రాణమును తీసుకొను, ఇంత మట్టుకు చాలును అని చెప్పి ఆ యొక్క చింతకు గురైపోయాడు అనమాట. సో ప్రవక్త అయిన ఏలియా కూడా అలా చింతకు గురై దేవునిపై ఆనుకొనక ఆ క్షణంలో దేవునిపై ఆనుకొనక ఆ క్షణంలో తన బలముపై ఆనుకుని దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నా ప్రాణం తీసుకొనమని. అలాగే పేతురును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సముద్రంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటిపై నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు కూడా దేవా నన్ను కూడా ఈ యొక్క నీటిపై నడిపింపమని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు దిగాడు, నీటిలో నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్తున్న తర్వాత కొన్ని అడుగులు వేసిన తర్వాత ఎప్పుడు వరకు అయితే తన దృష్టి యేసుక్రీస్తు ప్రభువారిపై ఉంచాడో అప్పటి వరకు తను మంచిగానే నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే తన దృష్టి యేసుక్రీస్తు ప్రభువారి నుండి తప్పుకుని ఆ యొక్క గాలివాన వైపు ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే తను నీటిలోకి దిగిపోతూ ఉన్నాడు అనమాట. మనము ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు, మనకి ఇలాంటి ఆవేదనలు, ఇలాంటి భయమును కలిగినప్పుడు మన దృష్టి అనేది మనము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిపై ఉంచితే, మనము పేతురు ఎలా అయితే నడవగలిగాడో అలా మనం నడవగలం. కానీ ఎప్పుడైతే మనము మన సొంత ఆలోచనలపై మనం
మనము మన సొంత బలముపై ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు వారిపై చూడకుండా దృష్టిని మళ్లించే లోకం వైపు చూస్తామో, ఎలా అయితే పేతురు ఆ యొక్క నీటిలో దిగిపోయాడో మనము కూడా ఈ యొక్క బలహీనతల్లోకి దిగిపోతూ ఉంటాం అనమాట. ఈ యొక్క అంధకారంలోనికి దిగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ యొక్క భయంలోనికి దిగిపోతూ ఉంటాం, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిపై దృష్టి ఉంచుతామో అసాధ్యమైన కార్యములన్నీ సాధ్యముగా మనం చూడగలుగుతాం మన జీవితాల్లో. ఆ యొక్క టెన్షన్స్ అనేవి, ఆ యొక్క ఆవేదన అనేది, ఆ యొక్క వర్రీనెస్ అనేది మనము మన జీవితాల్లో తీసివేయగలుగుతాం. ఎప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిపై దృష్టి ఉంచితే మాత్రమే, ఆయనపై విశ్వాసం ఉంచి, ఆయనపై నిజమైన విశ్వాసం మనం ఉంచితే మనకి లోకంలో ఉన్న టెన్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి మనము మనశ్శాంతిగా, మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం. అయితే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? మనకి వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏం బోధిస్తున్నారు? మనము మన సమస్యలను చూస్తూ ఉన్నప్పుడు మనకు దుఃఖమే కలుగుతుంది, మనకు ఆ యొక్క ఆవేదన, మనకు ఆ చింత, మనకు ఆ భయం అనేది కలుగుతుంది. మనం ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో మనకు ఆ యొక్క విశ్వాసం అనేది కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో మనకు ఆ విశ్వాసం అనేది కలిగి ఆ యొక్క టెన్షన్స్ని మనము విడిచిపెట్టగలుగుతాం. ఈ రోజు వరకు మనల్ని నడిపించిన దేవుడు రేపు కూడా తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు రేపు కూడా నన్ను తీసుకుని వెళ్తాడు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, ఈ రోజు ఏం జరిగిందో ఈ రోజుకి చాలు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. రేపు కొరకు దేవుడు చూసుకుంటాడు. ఇంతవరకు నిన్ను నడిపించిన దేవుడు రేపు కూడా నిన్ను నడిపిస్తాడు. కానీ ఆ యొక్క చింతను నువ్వు తీసివేసి ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలి? దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవునిపై దృష్టి ఉంచి మనము ముందుకు సాగాలి. మనకున్న టెన్షన్స్, మనకున్న ఆవేదన, మనకున్న భయములు అనేది ఎప్పుడు కూడా రేపేం జరుగుతుంది అనే ఒక భయాన్ని మనకి పుట్టిస్తూ ఉంటాయి. కానీ దేవునిపై విశ్వాసం మాత్రం రేపు దేవుడు చూసుకుంటాడు, ఈరోజు చూసుకున్నాడు, రేపు కూడా దేవుడు చూసుకుంటాడు అనే యొక్క విశ్వాసాన్ని మనకు కలిగిస్తూ ఉన్నది. సో క్రైస్తవులుగా మనము మన జీవితాల కొరకు వర్రీ అవ్వడం మానేయాలి. మన జీవితాల కొరకు చింతించడం మనము స్టాప్ చేయాలి, మనము ఆపేసేయాలి. మనము కేవలము క్రైస్తవులుగా దేవునిపై విశ్వాసం మాత్రమే ఉంచాలి. మిగతావన్నీ దేవుడే చూసుకుంటాడు. మనకి ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకపై కూడా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ యొక్క చింత యావత్తును తీసివేసి దేవుడు మనలను బలవంతులుగా మనలను చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎలా అయితే పౌలు శీలలు ఆ యొక్క చెరసాల్లో ఉన్న దేవుణ్ణి ఆరాధించారో, దేవుణ్ణి కీర్తనల ద్వారా ప్రార్థించి ఆరాధించారో, అలా మనం కూడా ఆ యొక్క విశ్వాసం కలిగి, ఆ యొక్క భయము లేకుండా దేవునిపై ఆ యొక్క విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఎలా అయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తనని చంపేస్తారన్న ఆ యొక్క సూచనలు ఉన్నా కూడా చెరసాలలో ఉన్నప్పటికీ ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. అలాంటి ప్రశాంతత మనం కలిగి ఉండాలి. ఎలా అయితే ఆకాశ పక్షులు దేవునిపై ఆధారపడి ఉన్నాయో, ఎలా అయితే దేవుడు వాటిని చూసుకుంటున్నాడు కదా, మనల్ని కూడా దేవుడు మనల్ని పోషిస్తాడని ఎలా అయితే మనము దేవునిపై ఆధారపడతామో మనము చాలా ప్రశాంతమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. అలాంటి విశ్వాసము మనకు దేవునిపై మనము కలిగి ఉండాలి. కనుక మనం విశ్వాసము, మన నిరీక్షణ, మన హోప్ అనేది మనము ఎప్పుడు కూడా మనపై కాదు, ఈ లోకం వైపు కాదు, కానీ కేవలం దేవుని వైపు ఉంచితే మనల్ని నడిపిస్తాడు, మనలను పోషిస్తాడు, మనలను బలవంతులుగా తీర్చిదిద్దుతాడు. అలాంటి విశ్వాసం మనము ఈరోజు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు దేవా. అవునయ్యా, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క సెకండ్ ఏదో ఒక టెన్షన్స్తో మనుషులు ప్రభావైన అనేకమైన ఆ యొక్క చింతలు కలిగి ప్రభావైన అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య, నిజమైన దేవుడైన నీపై మేము విశ్వాసం ఉంచితే ప్రభా, ఈ లోకంలో ఉన్న చింతలను, ఈ లోకంలోని టెన్షన్స్ను మేము పట్టించుకోము దేవా. నాయన, అటువంటి విశ్వాసము మాకు దయచేయండి. ఎలా అయితే పౌలు శీలలు ఆ యొక్క చెరసాలలో బంధింపబడి ఉన్నప్పటికీ ప్రభా నాయన నిన్ను స్తుతించి ఆరాధించారో, అటువంటి హృదయము, అటువంటి విశ్వాసము, అటువంటి ధైర్యమును మాకు దయచేయండి. ఏది ఏమైనా సరే నువ్వు చూసుకుంటావనే ఆ యొక్క ధైర్యము మాలో ఉంచండి తండ్రి. ఎలా అయితే పేతురు ప్రభా నాయన చెరసాలలో ఉంచి తనను చంపేయాలని ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, ఆ రాజు అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవా, చెరసాలలో కూడా పేతురు ప్రశాంతంగా నిద్రపోయాడు తండ్రి. అటువంటి మనశ్శాంతిని, అటువంటి విశ్వాసాన్ని మాకు దయచండి. ఈ రోజుల్లో ఉన్న శ్రమలను, ఈ రోజుల్లో ఉన్న టెన్షన్స్ని చూసి మేము భయపడక, వాటిపై మా మనసు ఉంచుక నాయనా, వాటిని పక్కన పెట్టి నాయన నీపై దృష్టి ఉంచితే మిగతా వాటిని ప్రభానైనా నువ్వు చూసుకుంటావని నీ వాక్యం సెలవిస్తున్నది. నాయన ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభానైనా మీరే తాకండి తండ్రి, మీరే ముట్టండి యేసయ్య. ప్రభానైనా ఈరోజు ఎవరైతే ఆ యొక్క చింతలతో, ఈ యొక్క టెన్షన్స్తో నాయన రేపేమి జరుగుతుందో, రేపు నా జీవితం ఏమైపోతుందో అని ఆ టెన్షన్స్తో బ్రతుకుతూ ఉన్నారో, వారి హృదయంలోంచి ఆ టెన్షన్ని ఇప్పుడే యేసునామంలో తీసివేయండి దేవా. యేసునామంలో అందరికీ నీ ఉన్నావన్న ధైర్యమును కలిగించండి. నాయన ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించావు, ఇంతవరకు
మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చావు నాయన. రేపు కూడా నాయన నువ్వు చూసుకుంటావు అన్న యొక్క విశ్వాసము మేమంతా కలిగి ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఇంకను ప్రభా నాయన నేను ఎరుగని బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా నాయన ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క పరిచర్య ద్వారా ఇంకను ప్రభా అనేక మందికి రక్షణ సువార్తము నాయన తెలుసుకోవడానికి, రక్షణను అంగీకరించినైనా నిన్ను ఎరిగి జీవించడానికి, త్వరలో రాబోతున్న నీ రాజ్యములో అందరూ ప్రభానైనా వారసులుగా జీవించగలడానికి సహాయము దయచేయండి. కృపచేత నింపండి ప్రభానైనా. మా బలహీనతలను తొలగించి బలమైన ఆరోగ్యముతో మమ్మల్ని నిలిపి నీ శక్తితో నింపండి తండ్రి. నీకే వందనాలు ప్రభానైనా. అంతం వరకు ప్రభానైనా కనిపెట్టుకుని చూచి ప్రభానైనా నీపై విశ్వాసం ఉంచి ముందుకు నడవడానికి సహాయం దయచేసి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభానైనా బలంగా దీవించి ఆశీర్వదించమని, నన్ను దీవించి ఆశీర్వదించని, ఇంకా నీ పరిచర్యను ఇంకనూ ముందుకు తీసుకెళ్ళమని సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.